శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. కుంతీదేవి దూర్వాస మహర్షిని సేవించుట. జనమేజయుడు, మునివర, కర్ణుని వద్ద ఉన్న కవచకుండలములు ఎలాంటివి, ఎక్కడి నుండి పొందాడు? తపోధన, ఈ విషయాలన్నీ నాకు తెలుసుకోవాలని ఉంది, దయచేసి వివరించండి అని వైశంపాయనుని అడిగాడు. వైశంపాయనుడు చెబుతున్నాడు, రాజా, నేను కవచకుండలాలు ఎలాంటివి అనే విషయాలన్నీ చెబుతాను. ఒకప్పటి సంగతి. కుంతిభోజ మహారాజు వద్దకి ఒక మహా తేజస్వైన బ్రాహ్మణుడు వచ్చాడు. అతని శరీరం చాలా ఎత్తుగా ఉంది. గడ్డాలు, మీసాలు, తల వెంట్రుకలు అన్నీ బాగా పెరిగి ఉన్నాయి. అతడు చూడ చక్కని రూపంలో ఉన్నాడు. చేతిలో దండము తేనెవర్ణంలో ఉంది. వాక్కు మధురము. తపస్వాధ్యాయాలు అతనికి ఆభరణాలు. ఆ బ్రాహ్మణ దేవత రాజుతో, రాజా, నేను భిక్ష అడగటానికి నీ ఇంటికి వచ్చాను. కానీ నీవు కానీ ప్రీతికి నీ సేవకులు కానీ నా పట్ల ఎటువంటి అపరాధము చేయకూడదు. నీకు ఇది ఇష్టమైతే నేను నీ వద్ద ఉంటాను. నా ఇచ్ఛానుసారంగా వెళ్తూ వస్తూ ఉంటాను అని చెప్పాడు. కుంతిభోజ మహారాజు ప్రేమపూర్వకంగా ఆయనతో, మహామతి, నాకు పృథా అనే ఒక కూతురు ఉంది. ఆమె గొప్ప సౌశల్యవతి, సదాచారిణి, సంయమశీల, భక్తిగలది. ఆమెయే మీకు పూజలు చేస్తుంది, సత్కారపూర్వకంగా సేవలు చేస్తుంది. ఆమె శీల సదాచారాలు తమకు తప్పక తృప్తి కలిగిస్తాయి అని చెప్పాడు. ఇలా చెప్పి రాజు విధిననుసరించి బ్రాహ్మణ దేవతను సత్కరించి పృథ దగ్గరకు వెళ్ళి, అమ్మాయి, ఈ మహానుభావుడైన బ్రాహ్మణోత్తముడు మన వద్ద ఉండాలనుకుంటున్నాడు. నేను నీపై పూర్తి నమ్మకంతో వీరి మాటను అంగీకరించాను. కాబట్టి ఏ రకంగానూ నా మాట అసత్యం కానీయకు. వారు ఏది అడిగినా దానిని చూడకుండా ఇవ్వు. బ్రాహ్మణుడు మిక్కిలి తేజోరూపుడు, పరమ తపస్వరూపుడు అయి ఉంటాడు. బ్రాహ్మణుకు నమస్కరించడం వలననే సూర్యదేవుడు ఆకాశంలో ప్రకాశిస్తున్నాడు. అమ్మాయి, ఆ బ్రాహ్మణ దేవత యొక్క ఆ పరిచర్యాభారం ఇప్పుడు నీకు అప్పగిస్తున్నాను. నీవు నియమపూర్వకంగా ప్రతినిత్యము ఆయనను సేవిస్తూ ఉండాలి. పుత్రి, నీవు బాల్యం నుండి కూడా బ్రాహ్మణుల పట్ల, నా పట్ల కూడా అన్ని రకాలుగా ఆదరంగా నడుచుకుంటున్నావని నాకు తెలుసు. నీ పట్ల అసంతృప్తి ప్రకటించిన పురుషుడెవరు ఈ నగరంలో కానీ అంతఃపురంలో కానీ కనపడడు. నీవు వృష్టివంశంలో పుట్టిన శూరసేనుడి ప్రియపుత్రికవు. నిన్ను బాల్యంలోనే శూరసేన మహారాజు ప్రీతిపూర్వకంగా నాకు దత్తత ఇచ్చాడు. నీవు వసుదేవుని చెల్లెలివి, నా సంతానంలో సర్వశ్రేష్ఠురాలవు. శూరసేనుడు తన ప్రథమ సంతానాన్ని నాకు ఇస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞానుసారంగానే అతడు ఇవ్వటం వలన నీవు నా కుమార్తెవయ్యావు. కాబట్టి అమ్మాయి, నీవు దర్పము, దంభము, గర్వము విడిచిపెట్టి ఈ వరాలు కురిసే బ్రాహ్మణోత్తముని సేవించినట్లయితే నీకు తప్పక శుభం కలుగుతుంది అని చెప్పాడు. అందుపై కుంతి, రాజా, మీ ప్రతిజ్ఞను అనుసరించి చాలా జాగ్రత్తగా బ్రాహ్మణుని సేవిస్తాను. బ్రాహ్మణులను పూజించటం అనేది నా స్వభావం కూడా. ఇందువలన మీకు ప్రీతి, నాకు పరమశుభము చేకూరుతాయి. సాయంకాలమైనా, పొద్దుటైనా, రాత్రి అయినా, అర్ధరాత్రి అయినా సరే, ఎప్పుడు వచ్చినా కానీ వారు కోపగించుకునే అవకాశమే ఇయ్యను. ఇందువలన నాకు కూడా చాలా లాభం ఉంది. మీ అదుపులో ఉంటూ బ్రాహ్మణ సేవ చేస్తూ నాకు నేను మేలు చేసుకుంటున్నాను అన్నది. కుంతిలా అన్నాక కుంతిభోజుడు ఆమెను పదే పదే హృదయానికి హత్తుకొని
ఆమెను ఉత్సాహపరుస్తూ ఆమెకు చేయవలసిందంతా చెప్పాడు. రాజు, మంచిది తల్లి, నీవు నిస్సందేహంగా అలాగే చెయ్యి అన్నాడు. ఆమెతో అలా చెప్పి ఆ మహారాజు ఆ బ్రాహ్మణునికి ఆ కన్యను అప్పగించాడు. అతనితో, బ్రాహ్మణోత్తమ, నా ఈ కూతురు వయస్సులో చిన్నది, పైగా సుఖాలలో పెరిగింది. ఒకవేళ ఈమె ఏదైనా తప్పు చేస్తే మీరు పట్టించుకోకండి. మహాత్ములైన బ్రాహ్మణులు, వృద్ధులు, బాలురు, తపస్సులు తప్పులను చేసినా సాధారణంగా కోపించరు అన్నాడు. బ్రాహ్మణుడది విని సరేనన్నాడు. తదనంతరం రాజు సంతోషంగా అతనిని హంసవలే, చంద్రుని వలె తెల్లగా ఉండే సౌధంలో ఉంచాడు. అక్కడ అగ్నిశాలలో అతడి కోసం ఒక మెరిసిపోయే ఆసనం వేయబడి ఉంది. అలాగే సంపూర్ణమైన ఉదారభావంతో అతనికి భోజనాది సమస్త వస్తువులు సమర్పించబడినాయి. రాజకుమారి వృధ కూడా బద్ధకము, గర్వము ఒక పక్కన పెట్టి అతని పరిచర్యలో మనస్సును లగ్నం చేసింది. ఆమె నడవడిక మిక్కిలి మెచ్చుకోదగినది. ఆమె పరిశుద్ధమైన మనస్సుతో సేవ చేసే ఆ తాపస బ్రాహ్మణుని పూర్తిగా అలరించింది. అతడు తిరస్కారంగా మాట్లాడినా, మంచి చెప్పినా, చెడు చెప్పినా, అప్రియంగా మాట్లాడినా కూడా వృధ అతనికి అప్రియం కలిగించే పనులేమీ చేసేది కాదు. అతని వ్యవహారం చాలా వికటంగా ఉండేది. ఒక్కోసారి చెప్పకుండా వచ్చేవాడు, ఒక్కోసారి వచ్చేవాడే కాదు, ఒక్కొక్కసారి సిద్ధం చేయడానికి కష్టసాధ్యమైన భోజనం కావాలని అడిగేవాడు. కానీ వృధ అంతకుముందే అన్ని సిద్ధం చేసి ఉంచినట్లుగా అతనికి అవసరమైన పనులన్నీ చేసేది. ఆమె శిష్యుని వలె, పుత్రుని వలె, ఒక సోదరి వలె అతని సేవలో నిమగ్నమయ్యేది. ఆమె యొక్క నిగ్రహానికి ఆ ముని ఎంతో సంతోషించాడు. ఆమెకు శుభాలు కలిగించటానికి అతడు సంపూర్ణంగా ప్రయత్నించసాగాడు. రాజా, కుంతిభోజుడు ప్రతిరోజు ఉదయము సాయంకాలంలోనూ వృధను బ్రాహ్మణుని సేవకు సంతృప్తి చెందుతున్నాడు కదా అని అడుగుతూ ఉండేవాడు. వృధ వారు బాగా సంతోషిస్తున్నారనే సమాధానం ఇస్తూ ఉండేది. ఉదారచిత్తుడైన కుంతిభోజునకు ఆ సమాధానంతో తృప్తి కలిగేది. ఇలా 1 ఏడాది గడిచింది. అయినా బ్రాహ్మణునికి ఆ వృధ యొక్క పరిచర్యలో ఏ దోషమూ కనిపించలేదు. అతడు చాలా సంతోషించాడు. ఆమెతో, కళ్యాణి, నీ సేవకు నేను చాలా సంతోషించాను. ఈ లోకంలో మనుష్యులకు దుర్లభమైనటువంటి ఏదైనా ఒక వరం అడుగు అన్నాడు. అందుకు కుంతి, విప్రవర్య, మీరు శ్రేష్ఠులైన వేదవేత్తలు. మీరు నా తండ్రి గారు సంతృప్తి చెందారు. దానితోనే నా కోరికలు సఫలమైనాయి. ఇక నాకు వేరే వరాలతో పని లేదు అని వినయంగా సమాధానమిచ్చింది. బ్రాహ్మణుడు, నీవు నన్ను ఏ వరమూ కోరకపోతే దేవతలను ఆహ్వానించటానికి ఈ మంత్రాన్ని గ్రహించు. ఈ మంత్రంతో నీవు ఏ దేవతను ఆహ్వానిస్తావో అతడే నీ అధీనుడవుతాడు. అతనికి ఇష్టమున్నా సరే లేకపోయినా సరే ఈ మంత్రప్రభావం వలన అతడు శాంతుడై సేవకుని వల్ల నీ ముందు వినీతుడవుతాడు అన్నాడు. బ్రాహ్మణుడిలా అన్నాక అనింజురాలైన వృధ శాపభయం వలన ఇక రెండవ మారు అతని మాటలు కాదనలేకపోయింది. అప్పుడు శిరోభాగంలో వచ్చే మంత్రాలను ఉపదేశించాడు. వృధకు మంత్రదానం చేశాక అతడు కుంతిభోజునితో, రాజా, నేను మీ వద్ద చాలా సుఖంగా గడిపాను. మీ అమ్మాయి నన్ను అన్ని విధాలా సంతుష్టుణ్ణి చేసింది. ఇక నేను వెళ్తున్నాను అని చెప్పి అతడు అక్కడే అంతర్ధానమైపోయాడు. సశేషం యోం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.